నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం। శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తజనంతో పోటెత్తాయి। ఎక్కడ చూసినా ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ మారుమ్రోగిన శివనామ స్మరణంతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి। భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడైన పరమేశ్వరుని ఆరాధించారు। కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం। అదేవిధంగా శ్రీ స్వామివారు అమ్మవారు ఏకపీఠం మీద ఇక్కడ గెలవడం వల్ల చాలా ప్రాముఖ్యత గల దేవాలయం। శ్రీ స్వామివారిని ఏదైతే కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి। ఖచ్చితంగా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకి ఈతి బాధలు లేకుండా ఐశ్వర్య ప్రదాత శివుడు మనకి మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు। అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక సోమవారం అయినందున భక్తులు అధిక సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనానికి రావడం జరుగుతోంది। వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది। ఓం నమః శివాయ। వెలిసినటువంటి శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారు ఏకపీఠం మీద అగస్త్యుడి ప్రతిష్టతోటి చాలా విశేషమైనటువంటి భక్తుల కోరికలు వచ్చి తీర్చేటువంటి మహానుభావుడిగా వెలిసినటువంటి స్వామి అగస్త్యేశ్వరుడల్లా భక్తుడి మాట కోసం ఉప్పుదాల్కి ఉప్పులింగేశ్వరుడు అయ్యాడు। ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా పలివేల గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది। పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి కూడా ఏకపీఠం మీద ఒకే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం ఈ పలివేల క్షేత్రం। ఈ పలివేల క్షేత్రంలో ఎవరికైనా వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇహంలో వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి। 5 సోమవారాలు స్వామివారు వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళ మనసులో ఎటువంటి అభీష్టాలున్నా కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇది ఎప్పుడో శతాబ్దాల కాలం నాటిది ఎవ్వరికీ తెలియనటువంటి దేవాలయం। ఎందువల్ల అంటే ఈ దేవాలయం స్వయంభూగా వెలిసింది, అంటే అనంతట తానుగా పశుభక్తులతోటి స్వామివారి వివాహం అవగానే ఆ భక్తితోటి వెలిచినటువంటి దేవుడు ఈ ఉప్పులింగేశ్వరుడు। అందువల్ల ఈ క్షేత్రాన్ని కనుక ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోయి బంధుత్వాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలన్నీ కూడా ప్రాప్తిస్తాయి। కాబట్టి ఈవేళ స్కంద షష్ఠి సోమవారం కార్తీక మాసం విశేషమైన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో దర్శనం చేసుకుంటే కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా అగ్నిహోత్రంలో పత్తిని పెడితే ఎలా అయితే దగ్ధమైపోతుందో ఆ విధంగా దగ్ధమైపోయి సుఖశాంతులు పొందుతారు। కాబట్టి ఉప్పులింగేశ్వర క్షేత్రానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సదా మీ అందరి అనుగ్రహం కోసం పరమేశ్వర అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, శంభో శంకర।